ప్రభు దీవించును గాక. చెప్పండి ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావటానికి ఎందుకు వచ్చారు అనే విషయాలు ఈ పాటలో పొందుపరిచాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి వచనంలో, రెండవ వచనంలో అనుకుంటాను, రెండవ వచనంలో ఏమి ఇచ్చాడంటే, నశించిన దానిని రక్షింపను, నరకము నుండి తప్పించను, లోకమునెంతో ప్రేమించెను, తన కుమారుని అనుగ్రహించెను. అదే క్రిస్మస్, అదే క్రిస్మస్, అదే క్రిస్మస్, అదే క్రిస్మస్. మొదటి వచనంలో నలిగిన వారిని విడిపించను. లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. అందులకు దృష్టినివ్వను, బీదలకు సువార్త ప్రకటించను, నిత్య రాజ్యము మనల చేర్చను. అయితే ఇక్కడ కొంచెం కూడా ఈ పల్లవి కూడా మార్చితే బాగుంటుంది. బీదలకు సువార్త ప్రకటించను, పరమును విడిచి ఇలకే తెంచెను. అలా కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోని మాటలే పాటగా దేవుడు పొందుపరిచాడు. ఈ రోజున బీదలకు సువార్త, దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి ఆయన లోకానికి వచ్చాడు. చదవండి లూకా సువార్త. మీరు ఇవన్నీ ధ్యానించినవే, అనేక సార్లు విన్నవే. అయితే నేను క్లుప్తంగా 2 మాటలు చెప్పాలని పరిశుద్ధాత్ముడు దేవుని రాజ్యమును గురించిన విషయాలు చెప్పమన్నాడు. లూకా సువార్త చదువు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకును ఇంకా చదువు. బీదలకు చదివేవా? బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, చదువు. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. 43వ వచనం, 4వ అధ్యాయం 43వ వచనం. ఆయన నేనితర పట్టణములోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితిని అని. బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు యేసు ప్రభు. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ప్రియులరా. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలోనేమో నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినమాట, నశించిన మానవులను రక్షించడానికి వచ్చాడని అర్థం. రెండోది, ఎందుకు వచ్చాడంటే నశించిపోయిన మానవులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. రెండవది 1 తిమోతి 1:15 అన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెనన్న మాట నమ్మని దగ్గరది పూర్ణాంగీకారం. వచ్చాను, ఆయన దిగి వచ్చాడు అనమాట. అంటే దేవుడు దిగి వస్తే మనిషి చూడగలుగుతాడా? ప్రశ్న. దేవుణ్ణి మనం చూడాలని ఆశ ఉంటుంది కదా. మన పాటలు పాడుతుంటాం, నేను కూడా చాలా పాటలు రాశాను.
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. అది వేరే వాళ్ళ పాట. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ యాత్రలు. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా నిన్ను చేరాలని కదా, యేసయ్యను చూడాలని ఆశ. నేను రాసిన పాట ఏమో, నాలో ఆశ ఉంది అది నీకై వేచి ఉంది, నిన్ను చూడాలని 24వ పాట ప్రభు నాకు ఇచ్చింది. రెండు ఆశలు, రెండు ఆ పాటల ఆశల గురించి ఉంటుంది. నాలో ఆశ ఉంది నీకై వేచి ఉంది ఒకటైతే, రెండోదేమో నాలో ఆశ ఉంది నాకున్న ధ్యాస. నాలో ఆశ నాకున్న ధ్యాస నీవే యేసయ్యా. రెండు పాటలు ఆశల గురించి 2-3 పాటలు ఉన్నాయి ప్రభు నాకు ఇచ్చినవి. కాబట్టి దేవుని చూడాలన్న ఆశ మనందరికీ ఉంది. అవునా? ఉందా? మీకు ఉందామా? చెప్పండి. లేనట్టే ఉంది. ఎవరు అసలు ఉంది అని కూడా మాట్లాడట్లేదు. యేసు రక్తమే జయం. ఉందా? యేసయ్యను చూడాలని ఉందా? చెప్పమ్మా. ప్రతి ఒక్కరికి, ప్రభు పిల్లలకి, ప్రభు భక్తులకి, ఎవరైతే ఆయన భక్తుల కోవలోనికి వస్తారో వాళ్ళకి ఒకటే ధ్యాస, ఆశ, ధ్యాస. నిన్ను చూడాలన్న ఆశ, నేను ధ్యానించాలనే ధ్యాస, ఆయన సన్నిధిలో ఉండాలనే ఆశ, అవన్నీ ఉంటాయి. అయితే దేవుడే వచ్చాడు ఇప్పుడు. అసలు వాస్తవంగా మన మధ్యలో 2-3 ఎక్కడ కూడుకుంటారు వారి మధ్యలో ఉంటానన్నాడా లేదా? మత్తయి సువార్త 18:20 చదవండి. త్వరగా పావు గంటలో చెప్పేయాలి. నేను కడుపులో నాకు కూడా రగులుతుంది. స్తోత్రం. చదువు. 2-3 నా నామం ఎక్కడ కూడుకుంటుందో అక్కడ నేను వారి మధ్యన. అర్థమైందా? ఎక్కడైతే 2-3 నా నామను కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను. ఇప్పుడు మన మధ్య 4 ఉన్నా మన మధ్యలో ఉంటారా దేవుడు ప్రభు? ఇంట్లో కూర్చున్నా అక్కడికి వస్తాడు, మందిరంలో ఆయన నామంలో కూర్చొని స్తుతిస్తూ ప్రార్థిస్తూ వాక్యం ధ్యానిస్తుంటే అక్కడికి వస్తాడు. నువ్వు ఎక్కడ 2 కూర్చుంటే అక్కడికి ఆయన వస్తానన్నాడు. 2-3 నా నామం ఎక్కడ కూడుకుంటారో, కూడుకోవటం అంటే కూర్చోవటం, నేను వారి మధ్యలో ఉంటానన్నాడు. వారి ప్రార్థన 2 భూమి మీద ఏకీపిస్తే మీరిద్దరు చేస్తే నేను వింటానన్నాడు దేవుడు. ఒకరు చేస్తే వినడానికి కాదు కానీ బలం అనమాట. 3 పీటల తాడు తెగదంటాడు ప్రసంగిలో 3 కలిసి ఉండటం, 3 పీటల తాడు 2 కలిసి ఉండటం, 3 పీటల తాడు తెగదు, బలంగా ఉంటుందని చెప్పినట్లుగా అప్పుడు 2 ప్రార్థన 3 ప్రార్థన ఇంకా బలంగా ఉంటుందని అర్థం లేదు. కాబట్టి తప్పకుండా మన మధ్యకు వస్తాడు, మన ప్రార్థన ఆయన వింటాడు, వస్తాడు. ఇప్పుడు ఉన్నాడు కానీ మనం చూడలేకపోతాం కదా. అవునా కదా? ఉన్నాడా లేదా మన మధ్యలో? ఇప్పుడు చెప్పండి, మందిరంలో చెప్పమ్మా, ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి కనిపించట్లేదే చెప్పాలి. ఆత్మస్వరూపి వస్తేనే చూడలేకపోతున్నాం. అసలు దేవుడే దిగి వస్తే అనంతుడు, ఇన్ఫినిటివ్, అనంతుడు, ఇన్ఫైనైట్ అంటారు ఇంగ్లీష్. విశ్వానికి ఆయనే ఆ మొత్తం, ఆయన మీదే ప్రపంచాలు నిర్మాణమైనవి అంట. ప్రపంచాలు, అనంతుడిని ఎవరు చూడలేరు. ఆత్మస్వరూపిని
ఆయన మనం చూడగలుగుతాం, కానీ ఆ చూడటానికి కూడా మనకు కనులు కావాలి. ఏం కావాలి? చూచే కనులు. అంటే నీ కనులలో చీకటి ఉండకూడదు. ఏముండకూడదమ్మా? చీకటి అంటే ఉండదు మాస్టర్ కంటిలో. స్తోత్రం. చీకటి అంటే పాపం. చీకటి అంటే నీ కనులకు క్రొవ్వు పట్టింది అంటాడు, నీ హృదయానికి క్రొవ్వు ఎక్కింది అంటాడు దేవుడు. కాబట్టి పాపం అన్నమాట. కంటిలో స్వచ్ఛత, పరిశుద్ధత లేకపోతే నువ్వు దేవుని చూడలేవు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని? హెబ్రీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధత లేకుండా 11వ అధ్యాయం 16వ వచనం అనుకుంటాను, ఒకసారి చూద్దామా. 12-14 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండి ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడడు. దేవునికి స్తోత్రం. కాబట్టి కంటిలో పరిశుద్ధత కావాలి. ఏం కావాలమ్మా? కంటిలో నీ కన్ను తేటగా ఉండాలి. పరిశుద్ధత అంటే నీ దేహం నాకంటే దీపము కన్ను అంట. అర్థమైందా? నువ్వు దేవుని చూడాలంటే నీ కన్ను వెలుగుతూ ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. నీ దేహం నాకు దీపము కన్నే. నీ కన్ను చెడితే చీకటి అయిపోద్ది. చెడిపోతే కన్ను చీకటి అయితే అది ఇక నువ్వు చూడలేవు. దీపము కన్నే కాబట్టి నీ కన్ను చెడినదైతే నీవు దేహమంతా చీకటిమయమైంది అంటాడు. నీ కన్ను స్వచ్ఛంగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమైంది అంటాడు. చూద్దామా మాటలు. నీ దేహమునకు దీపము. చూడండి ఆ మాటలు. నీ దేహమునకు దీపము కన్నే. మిస్గైడ్ అయ్యాను. ఎక్కడ ఉన్నది? లూకా సువార్త, మత్తయి సువార్తలో ఒక్క నిమిషం నేను చూస్తున్నాను. ఇది కొద్దిగా బాగా తెలుసు. మత్తయి సువార్త 11 చదువు. మరి తీస్తే చదువు. 11:34 చదువు. చదువు. 11:34. ఓకే, చదువు. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఇక్కడ చూశాను కానీ దాటిపోయి. అవును. దేహమునకు దీపము కన్నే అంటే కన్ను. నీ కన్ను అంట నీ దేహానికి దీపం అంట. కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమంతా చీకటిమై. కంటిలో చీకటి, పాపం అంటే చెడ్డవి చూసే స్వభావం మన కంటికి ఏముంటుందంట? ఎప్పుడు సీరియల్స్, చెడ్డవన్నీ చూసే లక్షణం ఉంటుంది మనకన్నా. దాన్ని ఏమన్నాడు? నేత్రాశ అన్నాడు. ఏమన్నాడు దేవుడు? నేత్రాశ. ఆయనకి ఎప్పుడు ఏదో చూడాలనిపిస్తుంటుంది. సినిమాలు అసలు టీవీలు వచ్చినాయి అంటే పెద్ద పెద్ద టీవీలు, ఫ్లాట్ టీవీలు, ఇక అక్కడ కూర్చుంటే లేవలేవు. అది లోక ఆశ. ఎప్పుడు చూస్తూనే ఉంటాయి. ఇప్పుడు సెల్ వచ్చినాయి చేతుల్లో, ఇంక ఎప్పుడు ఏదో ఒకటి చూస్తూనే ఉంటాయి. వాక్యం చూడండి, మంచిది. దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అన్న. వాక్యాన్ని చూసే అంటే అట్లాగా చెడ్డవి చూసావంటే ఆ చెడు 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 కంటిలోకి పాపం వచ్చేస్తుంది. ఇక నీ కన్ను తేటగా ఉండదు, వెలుగు ఉండదు,
చీకటి వచ్చేస్తుంది. ఇక చీకటే చీకటే చీకటి, అవన్నీ చూడటానికి నీకు అవకాశం ఇస్తాడు సాతాను. నీ కన్నును పవిత్రంగా కాపాడుకున్నావు అనుకోండి, అప్పుడు దేవుణ్ణి చూడగలుగుతావు, దేవుని వాక్యాన్ని చూడగలుగుతావు. గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే ముఖ్యంగా నీ కళ్ళలోనైనా దర్శనంలోనైనా దేవుని వాక్యం చూసే కన్నులు ఉండాలి. అవి దేవుని వాక్యాన్ని చూస్తే దేవుని చూసినట్టు. ఆత్మస్వరూపి వాక్యస్వరూపిలా నేను కొత్తగా అప్పుడే ప్రభు టర్న్ అయినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు, వీళ్ళరా ఒక దినాన ఏమన్నా అరిచో ఏదో డ్యూటీకి పోయి అరిచో ఏదో పడుకున్నా. అయితే మధ్యరాత్రిలో 1 గంట ప్రాంతంలో ఆకాశంలో తెల్లటి మేఘం కనిపిస్తూ ఉంది. ఏం కనిపిస్తుందమ్మా? తెల్లటి మేఘం కనిపిస్తూ ఉంది. ఆ మేఘం ఇలా నా వైపు చూస్తున్నారా, ఇలా ఊగుతుంది ఉయ్యాల్లాగా. మేఘం, పెద్ద మేఘం, తగ్గదప్పుడు ఎండవేళలో ఉంటుంది తెల్లగా, అలా ఉంది. ఆ మేఘం మీద రెడ్ లెటర్స్, ఎర్రటి అక్షరాలు. నీవు నాకు మొరపెట్టి ఉత్తరం ఇచ్చిన రెడ్ లెటర్స్, ఒక్కొక్క లెటరు ఒక్కొక్క అక్షరం అడుగు ఉంటుంది. ఎటు చూసిన అడుగు, ఒక లెటరే, ఒక అక్షరమే. ఇదిగో పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుమని ప్రకటన పెద్ద అక్షరాలు ఆకాశంలో కనపడుతూ ఉంది. అప్పటికి ఇంకా నాకు వాక్యం తెలీదు పెద్దగా, అప్పుడే స్టార్ట్ అవుతున్నాను ప్రభు వైపు. ఆ వాక్యాన్ని చూసిన నా బాడీ, డ్యూటీకి పోయి పండుకున్నాను కాబట్టి వాక్యాన్ని చూసిన వెంటనే బాడీ అంతా షేక్ అవుతా ఉన్నాడు, ఎట్లా వణికిపోతా ఉన్నాడు. స్తోత్రం. ఇదేందో వణుకుతున్నాం అంటుంది, ఏమో స్తోత్రం. ఏంది ఇప్పుడు వణుకుతున్నాం అంటుంది. అప్పుడు వణుకుతూ మోకాళ్ళ మీద ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నాయి, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి, కన్నీరు గార్చుకుంటా ఉంది కదా. కాబట్టి దేవుని వాక్యము అంటే దేవుడు అన్నట్టు. వాక్యం ఎవరంట? చెప్పండి ఎవరండి? వాక్యాన్ని చూసినా దేవుని చూసినట్లే. కాబట్టి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఈ పాప శరీరం, పాపము చీకటితో లోకాశలతో నీ దేహం దేవుని చూసి వణికిపోతావు. దేవునికి స్తోత్రం. ఏమని ప్రకటిస్తున్నాడు? మారు మనసు పొందు, ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమని. ఆ మాట చూసి నేను వణికిపోయాను పిల్లలు. కాబట్టి దేవుని వాక్యం చూసే కన్నులు కావాలి. ఏం కావాలంట? నీ కంటిలో చీకటి ఉంటే, పాపం ఉంటేనేమో, చెడు ఉంటేనేమో ఇక దేవుని వాక్యాన్ని చూడలేవు, దేవుని కూడా చూడలేవు. కాబట్టి మన దేహానికంట దీపము కన్నే, కంటిని, ఈ కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీనిలో పాపానికి తావు ఇవ్వకుండా, పాపాన్ని చెడ్డవి చూడకుండా జాగ్రత్తగా కాపాడు. అప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి ఇక దేవుని వాక్యాన్ని చూడగలుగుతాం, దేవునిని చూడగలుగుతాం ప్రియులారా. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవునిని చూడాలని ఆశ ఉంటే మొదటిగా మన ప్యూరిఫై అవ్వాలి, పరిశుద్ధతను సంపాదించుకోవాలి. మన కంటిని, ఒంటిని, మాటలు అన్నీ కూడా పరిశుద్ధత కావాలన్నాడు. అందరితో సమాధానం ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని. కాబట్టి పరిశుద్ధతకు చాలా శాంటిఫికేషన్ అంటాడు ఇంగ్లీష్లో. పరిశుద్ధతకు చాలా ప్రాముఖ్యత దేవునికి. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత పరిశుద్ధంగా, జాగ్రత్తగా ఉంటావో, నీ ఒంటిని కాపాడుకుంటావో, నీ దేహాన్ని, నీ కనులను, నీ నోటిని, నీ నాలుకను, నీ మనస్సును, నీ హృదయాన్ని, నీ బాడీని నువ్వు ఎంతగా దేవుని కొరకు కాపాడుకుంటావో అంత నియర్గా వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. కనిపిస్తాడు. కాబట్టి మన మధ్యలో ఉన్నాడు కానీ ఆత్మస్వరూపి, మనమే చూడలేకపోతున్నాం. అంటే మనలో ఇంకా చెప్పాలి, చూసే నేత్రాలు ఇంకా స్వచ్ఛత రాలేదని అర్థం. అవును,
భక్తి చేస్తే ఖచ్చితంగా నువ్వు మందిరానికి వస్తుంటే నీకు ముందుగానే ఆయన కనిపిస్తాడు. ఆయన ఉన్నది కనిపిస్తాడు. అది ఒక పెద్ద అడ్వెంచర్. ఆయన కనిపించడం, మనం కూర్చుంటూ ఆయన మాట్లాడటం, అది పెద్ద పెద్ద భక్తులు ఏలియా లాంటి ఎలీషా లాంటి దైవజనులకు ఆయన కనిపిస్తూ మాట్లాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఎంత మోషతో ఆయన కనిపించాడు, మాట్లాడాడు. అదొక అడ్వెంచర్ అనమాట. చాలా విలువైనటువంటి స్థితి. వాళ్ళు పోతానే మాట్లాడుకుంటూ ఉంటారు దేవునితో. దేవుని స్తోత్రం. అవును ప్రియులారా, వద్దినానంట ఒక దైవ సేవకుడు బాగా హార్డ్ వర్క్ చేసి సేవ చేస్తూ ఉంటాడు. ఆ ఎడారిలోనైనా ఎక్కడికైనా నడిచిపోయి సేవ చేస్తూ ఉంటాడు. ఒక రోజున ఎడారిలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రభువా నా తోడుగా రానైనా, నాకు చెప్పులు కూడా లేవు, ఈ ఎడారిలో నేను ఎండకు వెళ్ళాలయ్యా, నాకు తోడుగా రమ్మని ప్రార్థన చేశాడంట. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే, నేను వస్తాను నా కుమారుడు, నీ తోడుగా నేను వస్తున్నానులే అని చెప్పాడంట. కొంచెం దూరం నడిచి ఈయన పాదాలు పడుతున్నాయి, ఆయన పాదాలు పడుతున్నాయి ఇసుకలో. ఆయన వస్తున్నాడని అర్థమవుతుంది సేవకుడు. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత బాగా ఎండ వచ్చేసింది. ఈ ఎండ వేళలంట 2 పాదాలే కనపడుతున్నాయండి ఇసుకలో. ఆయన పాదాలే కనపడుతున్నాయి, సేవకుని పాదాలు. ఈయన పాదాలుగా ఒక 2 పాదాలే కనిపిస్తున్నాయి. ఈయన అనుకున్నాడంట, ఈయన వెళ్ళిపోయాడు, ఎండ వచ్చేసింది, కాళ్ళు గాలిపోతున్నాయి, ఎట్లా అనుకోవుతున్నా ముందుగానే. అప్పుడు ప్రభుని అడిగాడు, అయ్యా నన్ను ఒక్కడిని వదిలిపెట్టిపోయావంటే ఆ ఎండ వెళ్ళారంటే, నా కుమారుడా ఈ నీ పాదాలు అనుకుంటున్నావా, నేను నిన్ను ఎత్తుకున్నానయ్యా, ఇవి నా పాదాలు. దేవునికి స్తోత్రం. ఎత్తుకున్నాను నిన్ను, అవి నా పాదాలు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత ధన్యత అండి. ఎంతమంది దేవుని సేవకులు దేవుణ్ణి చూస్తా సేవ పరిచర్యలు చేస్తున్నారు. ఎంతోమంది దేవునితో మాట్లాడుతూ ముచ్చటతో చేస్తున్నారు. కాబట్టి ప్రియులరా, దేవుని చూడాలంటే మనం పరిశుద్ధతను సంపాదన, యేసు రక్తంలో కడగబడాలి. మన టోటల్ బాడీని, కన్నులు, నోరు, మాటలు, మనసు, హృదయం, బాడీ మొత్తం రోజు నువ్వు శాంటిఫికేషన్ చేసుకోవాలి. నువ్వు పరిశుద్ధపరచబడాలంటే ఒకటి ఉతికి స్నానం అంటాడు. స్తోత్రం చెప్పండి. కొంతమంది కళ్ళు అప్పుడు మోస్తున్నారు, తండ్రి బాగుంటే అయిపోయిందా, యేసు రక్తమే చేయండి, ఏం చేయమంటావు చేయండి. వీళ్ళారా గమనించండి. నేనే టైం దొరుకుతుంది కదా. దేవునికి మహిమ కలుగునా. సరే, ఏమైనా ప్రియమైన వాళ్ళారా, దేవుని చూసే నేత్రాలు కావాలి మనిషి. నిన్ను పవిత్రపరచాలంటే, నీ పాపాన్ని పోవాలంటే వాక్యానుసారంగా మనం గమనిస్తే యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి పోతుంది. 1 యోహాను 1:7 యేసు రక్తం ద్వారా కడుక్కోవాలి. రెండవది దేవుని ఆత్మ ద్వారా కడుక్కోవాలి. ఒకటి అర్థమైందా? మొదటి మనం ఎలాగ పరిశుద్ధపరచబడతామంటే 1 యోహాను 1వ యోహాను పత్రిక, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నడిచిన ఎడల అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. అవును, ఈ వచనాలు చదువు చాలా టైం అయింది కానీ ప్రియులారా గమనించండి. యేసు రక్తంలో మనం కడుక్కోవాలి. అప్పుడుంది యేసు రక్తం, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పరేంటమ్మా? అప్పుడంటే ఆయన కార్చిన రక్తం ఉంది, లేకపోతే బలి పశువు వధించిన తర్వాత ఆ బలి పశువు యొక్క రక్తాన్ని ప్రోక్షించుకోమన్నాడు పరిశుద్ధపరచబడటానికి. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది యేసు రక్తం చెప్పాలి మీరు? ఎలా వస్తుంది ఆయన రక్తం? ఇప్పుడు లేఖనాలు ఏం చేస్తున్నాయంటే యేసు రక్తం ప్రతి పాపముల నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తం పాపముల నుంచి పవిత్రులుగా చేయును. యాకోబు పత్రిక
పాపాలను నుంచి పవిత్రులుగా చేస్తుందంట యేసు రక్తం. మరొక వచనం చదువు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 వచనం 15 వచనం త్వరగా. విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ. 14 నుంచి 15 మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపి సంఘ పెద్దలు అంటే భక్తి కలిగిన వాళ్ళు, సంఘ పెద్దలు సేవకులతో పాటు అన్నమాట. పిలిపించి ప్రభు నామమున నూనె రాసి అతనికి ప్రార్థన చూడండి. ఆ నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు ఏమవుద్దు చూద్దాం. విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. పాపములు చేసిన వాడైతే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భావం ఈక్వల్ అన్నమాట. పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఎవరైనా సమాజంలో సంఘంలో రోగిగా ఉన్నప్పుడంట సేవకులు, సంఘ పెద్దలు వెళ్ళి నూనె రాసి ప్రార్థించాలి. నూనె రాసి ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అంట ఆ రోగి స్వస్థపడతాడంట. ఆ తర్వాత అతన్ని లేపుతాడంటే స్వస్థపరుస్తాడని అర్థం. ఏ వ్యాధి నుంచి అయినా బాగు చేస్తాడు. ఆ తర్వాత అతని పాపాలు క్షమించబడును. దేవుని స్తోత్రం. ఏంటంటే పాపాలు క్షమించబడుతున్నాయి. దేనివల్ల? రోగికి ప్రార్థన ఆయిల్ ప్రార్థించి ఆయిల్ రాసి ప్రార్థన చేస్తే స్వస్థత ఇస్తున్నాడు యేసయ్య, లేపుతున్నాడు యేసయ్య, పాపాలు కూడా క్షమిస్తున్నాడు. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేయబడిన లేఖనం ఈజ్ ఈక్వల్ టు విశ్వాసంతో నూనె రాసి ప్రార్థించిన పాపాలు క్షమిస్తున్నాడు. కాబట్టి యేసు రక్తం అంటే దైవజనులు ప్రార్థించి ఇచ్చినటువంటి ఆయిల్ని ప్రభు యేసు రక్తంగా మారుస్తాడు. ఇక్కడ పాపం క్షమించే అధికారం ఉంది, అక్కడ పాపం క్షమించే కృపనుంది యేసు రక్తానికి. కాబట్టి ప్రియులరా, రెండు ఈక్వల్. కాబట్టి ప్రార్థన ఆయిల్ యేసు రక్తంగా ట్రీట్ చేసుకొని సేవకులు రాసి ప్రార్థించినప్పుడు, లేకపోతే మీరు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ఆయిల్ రాసుకున్నప్పుడు, విశ్వాసం ఉంటే తప్పకుండా అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేస్తాడు ఆయన. అద్భుతాలు చేయటమే కాదు, రోగిని స్వస్థపరచడమే కాదు, మన పాపాలను కూడా క్షమిస్తాడంట. అర్థమైందమ్మా? ఏం క్షమిస్తాడు? ఎంత వండర్ఫుల్ అండి. పాపాలు క్షమించే మందు ఏదైనా ఉందా? భూలోకం కొనుక్కొచ్చుకుందాం, కాస్ట్లీదని సరే. ఎందుకంటే పాపాలు ఉంటే పరలోకం చేరం. పాపంతో పరలోకం దేవుని యొద్దకు చేరలేము. కాబట్టి ఏదైనా మంచి మందు ఉంటే, కాస్ట్లీ మందు, డబ్బు పెట్టుకుని కొనుక్కుంటే, పాపాలు క్షమించే మందు ఉంటే కొనుక్కొచ్చుకుందాం. ఎంత ఖరీదు పెట్టినా దొరకని మందు యేసు రక్తం. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసు రక్తం, ప్రార్థించిన ఆయిల్, ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థించిన ఆయిల్ యేసు రక్తంగా ఆయన మారుస్తాడు. యేసు రక్తానికి పాపములు క్షమించే అధికారం, విశ్వాసంతో కూడా ప్రార్థన చేసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం కూడా పాపములు క్షమించే శక్తి ఉంది. కాబట్టి ఈక్వల్. కాబట్టి ప్రియులరా, ప్రభు అయిన యేసు రక్తం అంటే ప్రార్థించిన ఆయిల్ అని, ఆయన రక్తంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. రెండు ఇస్తున్నాయి, స్వస్థత ఇస్తుంది, పాపములు క్షమించే అధికారం కలిగి ఉందని అర్థం. కాబట్టి ప్రియులరా, యేసు రక్తం ద్వారా పాపాలు క్షమించబడతాయి. కాబట్టి ప్రభువుని అడిగి ప్రతిరోజు మనం యేసు రక్తం రాసుకుంటూ ఆయన పాపములు కడిగి వేసుకుని బిడ్డలుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత దేవుని ఆత్మ మనిషిని పవిత్రపరచు. నేను టాపిక్ దాటిపోయాను, చాలా టైం అవుతుంది. మనిషిని పవిత్రపరిచేది, నీ పాపములు కడిగి వేసేది యేసు రక్తం. ప్రార్థన ఆయిల్ విశ్వాసంతో రాసుకున్నప్పుడు నీ పాపాలు క్షమిస్తుంది, నీకు స్వస్థత ఇస్తుంది. మూడవది, దేవుని ఆత్మ. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడంట తన ఆత్మ చేత మనను అభిషేకిస్తాడు, ఆత్మ చేత నింపుతాడు.
అప్పుడు మనలో ఉన్న మలినమంతా శుద్ధీకరించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవది దేవుని ఆత్మ. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దేవుడు తన ఆత్మతో నింపి ఆత్మ ద్వారా నేను పవిత్రపరుస్తాడు, నీ పాపములు కడిగి వేస్తాడు. 3 ప్రియమైన వాళ్ళరా, 4వ విషయం ఏంటంటే ఉదక స్నానం అంటాడు దేవుడు. ఏంటంట ఉదక స్నానం అంటే ఉదకము, వాక్యము. ఉదక స్నానం అంటే దేవుని వాక్యం. అంటే దేవుని ఆ వాక్యం వస్తున్నప్పుడు మంచు వల్లే కురుస్తూ ఉంటుందంట దేవుని వాక్యం. అది నేను పవిత్రపరుస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలలో నెమ్మదినిస్తుంది, నీకు శక్తినిస్తుంది. దేవుని వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది. ఉదక స్నానం అంటాడు దాన్ని. కాబట్టి ఉదకం అంటే వాక్యంలోకి వాష్ చేసుకోవాలి, పరిశుద్ధాత్మలో వాష్ చేసుకోవాలి, రక్తంలో వాష్ చేసుకోవాలి. యేసు రక్తం ప్రార్థన ఆయిల్ ద్వారా విశ్వాసం రాసుకున్నప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అలాగ మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. అప్పుడు నీ అగ్ని చేత ఆయన అభిషేకించినప్పుడు నీ కంటిలో మలినం తీసేస్తాడు, నీ ఒంటిలో మలినం తీసేస్తాడు, నీ మనసులో మలినం తీసేస్తాడు, నీ ఆత్మలో ఉన్న మలినం, నీ బాడీలో ఉన్న మలినం అంతా ఏటు నీ ఉన్న పార్ట్స్లో ఉన్న అన్ని పార్ట్స్లో ఉన్న ప్రతి మలినాన్ని తీసివేస్తాడు. తీసివేసినప్పుడు నీవు ప్యూరిఫై అవుతావు, పరిశుద్ధురాలు. నీ మనసు అంతా పరిశుద్ధంగానే ఉంటుంది. ఒకళ్ళతో సాడీలు చెప్దామని ఉండదు, ఒకళ్ళని తొలనాడు మాట్లాడదామని ఉండదు. నీ మనసు అంతా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక అప్పుడు ప్రభు నన్ను దర్శించినప్పుడు నాకు ఒకటే ఆశ. ఏం ఆశ? దేవుని వాక్యం చేత నన్ను దర్శించినప్పుడు అది చెప్పడం మర్చిపోయాను కదా. ఆ దేవుని వాక్యం కనిపించిన తర్వాత నేను వణుకుతూ ప్రార్థన చేస్తున్నాను. ఆ దర్శనంలో ఏం కనపడుతుందంటే ప్రజలందరూ భూమి మీద ఉన్నారంట. ఎక్కడున్నారమ్మా? భూమి మీద ఉండి ఆకాశం వైపు చూస్తున్నారు అందరూ. వాళ్ళలో నేను కూడా ఒకటిగా ఉన్నానంట. చూస్తా ఉన్నాం పైకి ఆకాశం చూస్తూ. అందరూ అనుకుంటున్నారంట, ఇదేంటి మేఘం ఒకవైపుకి వెళుతుంది కదా, ఈ మేఘం ఇట్లా ఉయ్యాలా ఊగుతుందండి అని అందరూ నేను అనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, దాని విషయం ఏంటంటే ఇదిగో నేను మేఘారుడై వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి నేత్రం ఆయనను చూస్తుందంట. ఆయనను పొడిచిన వారు కూడా సిలువలో ఆ బళ్ళెంతో చచ్చిపోయాడా లేదని ఆ బళ్ళెంతో పొడిచిన వాళ్ళు కూడా చూస్తారంట. ఆయన పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి. వింటున్నారా? వినండి ఈ మాట. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారంట. ఏదమ్మా? ఏం కొట్టుకుంటారు? మేమందరం ఆ భూమి మీద ఉన్న మేమందరం ఆ వాక్యంకి వెళ్ళి చూస్తా, అమ్ము యేసయ్య ఒక్కడే నా దేవుడు అని అందరు రొమ్ము కొట్టుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అవును ప్రియుల, అప్పుడు దేవుడు నన్ను దర్శించినప్పుడు ఒకటే ఆశ, ఎప్పుడు వాక్యం చదువుకుందాం, ఎప్పుడు పాటలు దేవుని పాటలు విందాం, ఎప్పుడు ప్రార్థన ఉంటే ఎక్కడ దగ్గర ప్రార్థనకు వెళదాం. ఒకటే ప్యూరిఫై. దేవుని వాక్యము నిన్ను ప్యూర్ చేస్తుంది అనమాట. నీ మనసు నీలోని చీకటిని బయటికి పంపించేస్తుంది, నీలోనికి వెలుగు వచ్చేస్తుంది. ఆ వెలుగు ఫలాలు ఎప్పుడు ఏంటంట? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దైళత్వం, ఆశానికనం, సాత్వికం, సమస్తమైన మంచితనం, విశ్వాసం, ఇవన్నీ నీలో ఉంటాయి. ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలని ఆశ, ప్రార్థనకు వెళ్ళాలని ఆశ, ఎక్కడ ప్రేయర్ ఉంటే అక్కడికి వెళ్ళాలని ఆశ, అదే ధ్యాస, ఆశ ఉంటుంది. దేవుడు నిన్ను ప్యూరిఫై చేసినప్పుడు ఇక ఇతర ఆలోచనలే రావు. అంత స్వచ్ఛంగా ఉంటావు. నీ కను కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది. పాపానికి తావివ్వదు, నోటిలో పాపానికి తావివ్వదు, దేహంలో పాపానికి తావివ్వదు. ప్రియులారా, దేవుని ఆత్మ నిన్ను ప్యూరిఫై చేసినట్టు. దేవునికి స్తోత్రం. అప్పుడు చూస్తావు దేవుడిని, అప్పుడు చూస్తావు. మంచిది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి దేవుడిగా వస్తే ఎవరు చూడలేదు.
అవునా? చెప్పరంటమ్మా. దేవుడిగా వస్తే చూస్తారా? దేవుడిని చూసే నేత్రాలు మనకు లేవు. ఆయన ఆత్మస్వరూపైనా అనంతుడైనా ఎవరు చూడలేదు. మోషతో అన్నాడు, చూచి నన్ను బ్రతకలేడు ఏ మనుష్యుడు కూడా. మోషే అంటే ఇప్పుడు ఒక దూతను చూస్తే భయపడతారు కదా, దూతను చూస్తేనే భయపడతారు లేదా? మా ఊర్లో ఇసుపాలెంలో ఒక సోజ్ చెప్పాము ఒక ఎవరంట వింటున్నారా? ముగిస్తున్నారులే. సోజ్ చెప్పాము ఒక మా వాళ్ళమా, సోజ్ చెప్పాము ఒక గుడి దగ్గర కూర్చొని వచ్చిన భక్తులందరికీ ఇక నీకు అది జరుగుద్దమ్మా, నాకు అది జరుగుద్దమ్మా, నీకు ఎట్లా వస్తాయమ్మా, ఏదో ఆమెకు వచ్చినాయి చెప్తుంటుంది. ఆ దెయ్యం బయటికి పోతుందా? లక్షలు లక్షలు సంపాదిస్తుంది. షావుకారులు అయితే పిలుచుకుపోతారు, తాయితలు వేయించుకుంటారు. ఆమెతో ఎంజాయ్ ఉందా పని. దేవుని దయ వల్ల స్తోత్రం. పుత్రుని దయపడిన వ్యక్తి వాళ్ళ యజమానికి లాభం సంపాదించినట్టుగా ఈమె చక్కగా లాభార్జన చేస్తూ ఉంది. మంచిగా జనం వస్తున్నారు, తిరణాలు జరుగుతాయి, గందరగోళం. ఒక రోజట వాళ్ళ పిన్నామా మార్తం ఏమవుద్దామా మేనత్త, వాళ్ళ మేనత్త సేవ చేస్తుంది. వాళ్ళ కోసం ఇప్పుడు ప్రార్థన, అయ్యా వాళ్ళు మార్చయ్యా, దెయ్యాలకి పూజ చేస్తున్నారు, సోజు చెప్పుకుంటున్నారే, వాళ్ళు మార్చమని ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు అంటే దేవుడు దర్శించాడు. స్తోత్రం చెప్పండి. ఇట్లాగ మన మందిరం ఉంది, శృంగార మందిరం, బ్యాప్టిస్ట్ మందిరం, ఇంతే ఉంటుంది. ఆ మందిరం ముందు బాగా ఆజానుభావుడు తెల్లని వస్త్రాలు వేసుకొని, జుంపాలు, తెల్లని ధవళవర్ణుడు కదా యేసు. ఎవరంట అంటే ధవళం అంటే తెల్లని వస్త్రం, మహిమనే వెలుగునే వస్త్రంగా ధరించాడు. దగ్గర మెరుస్తూ ఉంటాయి వస్త్రాలు. అలా నిలబడ్డంట, మందిరం ముందు నిలబడ్డంట. ఈవిడ అలా ఆ మార్గాన వస్తూ ఉంది. ఇట్లా చేతులు చెప్పాడంట, ఇలా చేతులు. ఆమె అందుకంటే సోజ్ చెప్పి నరకానికి పోద్ది కదా, ఇంకా అనేక నరకానికి తీసుకెళ్ళదు కదా, కాబట్టి ఇలా చేపి నా దగ్గరికి రమ్మా అంటున్నాడు. అంతే, మందిరం దగ్గరికి రాలామా. అక్కడ యేసయ్యను చూసింది, ఇంటికి వెళ్ళి వారం 10 రోజులు జ్వరాన్ని పడింది. స్తోత్రం. నిజదేవుడు చూస్తే జ్వరం వచ్చింది ఆమెకి. ఏంటంట చెప్పరంటవా, జ్వరం వచ్చింది. మరి దేయాన్ని చూసినా జ్వరం వస్తుంది. అట్లనే మరి అనంతుడిని చూస్తే మనం బ్రతుకుతామా? చచ్చిపోతుంది తప్ప, గుండాగా చచ్చిపోతుంది. ఆయన అంటాడు, పరలోకంలో ఉరుముల శబ్దం వస్తుందంట. ఏం శబ్దం? 7 ఉరుములు ఆ శబ్దం వస్తుందంట. యోహాను భక్తుడు ఆ ఉరుముల గురించి రాయిపోతుంటే, వద్దొద్దు దాని గురించి నువ్వు రాయవద్దు అంటే మనుషులు భయపడతారు. మనకు భూమి ఇప్పుడు ఆకాశంలో వర్షం వస్తున్నప్పుడు ఒక ఉరిమితే ఎట్లుంటుంది? ఎట్లుంటుందా? బాగుంటుందా? వాటికి పిల్లలే దాకా ఊరి లోపలికి భయపడి లోపల ఉరికేస్తారు. ఎంత భయం అంటూ ఆ ఉరుము, దాన్ని తెలుసుకుంటే ఇంకా భయం అంటారు పిల్లలు. కాబట్టి పిల్లరా, అలానే దేవుడు చూడాలంటే, అనంతుని చూడాలంటే చూడలేడు మనం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసయ్య దేవుడుగా వస్తే చూడలేము కాబట్టి మానవ అవతారం ధరించి ఈ లోకానికి వచ్చాడు. అది క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఆయన సశరీరుడుగా శరీరం ధరించి మనలాగా మనలోకి వచ్చాడు కాబట్టి మనం ఆయన్ని మనుష్యుడు కాబట్టి మనం కూడా మనుష్యుడే దేవుడు అయితే తెలుసుకోలేకపోయారు మనుషులు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మనతో జీవిస్తే మనుషుడే అనుకున్నారు కానీ దేవుడని. కనీసం నేను చేసిన క్రియలు, నా తండ్రి నాకు ఇచ్చిన క్రియలు, నా తండ్రిని చెప్పిన క్రియలు, నా తండ్రి చేసిన క్రియలు నేను చేస్తున్నాను, వాటిని చూసే నన్ను నమ్మండి అన్నాడు. దేవుని స్తోత్రం. శాస్త్రాల పరిశీలిత ప్రియుల. కాబట్టి దేవుడిగా వస్తే చూడలేము కాబట్టి మనిషిగా వచ్చాడు, మనుషులతో జీవించాడు. ఏం చేశాడంటే మనిషిగా వచ్చి, నేను అదే చెప్తాం ఇవాళ వార్త అనుకున్నాను, అది చాలా ఇది సరిపోయింది, ఇంట్రడక్షనే సరిపోయింది. కాబట్టి దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు. భూలోకానికి వచ్చిన యేసయ్య ఆయన 33.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉన్నాడు.
దేవునిలో గడిపాడు, వాక్య ధ్యానంలో గడిపాడు, ప్రార్థనలో గడిపాడు. ఎప్పుడైతే 30 సంవత్సరాలు వచ్చినాయో యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మనిచ్చాడు. బాప్తిస్మం మీన్స్ వింటున్నారా? బాప్తిస్మం తీసుకుంటే దేవుని ఆత్మ దిగి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, విలువైనది బాప్తిస్మం. నీ మనసు మార్చుకొని తీసుకుంటే తప్పకుండా దేవుని ఆత్మ నీ మీదకి దేవుడు పంపిస్తాడంతే. అందరి మీదకి, యేసయ్య ఒక్కడి మీదకే కాదు, ప్రభువారు ఒక్కరి మీదకే కాదు దిగి వచ్చేది పరిశుద్ధాత్ముడు. నీ మనసు మార్చుకొని నిజమైన దేవుడు ఆయనని తెలుసుకొని ఇక నేను లోకం వైపు వెళ్ళనయా, నేను జాగ్రత్తగా ఉంటానని తీసుకున్నప్పుడు తప్పకుండా దేవుని పరిశుద్ధాత్ముడు ప్రభువారి మీదకి దిగి వచ్చినట్టుగా నీ మీద నా మీద కూడా దిగి వస్తాడు. అంతే, పౌరులా కనిపిస్తాడు. నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒకటే చాలా పౌరాలు కనపడి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, అలాగ ఆత్మ వశుడైతే ఆత్మచేత నింపబడిన తర్వాత ఆత్మను పోగొట్టుకోకుండా 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం నేర్పింది ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆత్మను పోగొట్టుకోకుండా నీవు రక్షణ పొందినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పొందిన బిడ్డలకు దేవుని ఆత్మ తోడుగా ఉంటుంది. దేవుని ఆత్మ నీ మీద ఉంటాడు. నువ్వు కాపాడుకుంటే ఇక ధన్యురాలు ధన్యుడు అవుతావు. తృణప్రాయంగా రక్షణ కోల్పోయావు, పోగొట్టుకున్నావు అనుకో, నిర్లక్ష్యంగా పోగొట్టుకున్నావు అనుకో, ఇక నిన్ను కాపాడు నాదు దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. రక్షణ పొందిన బిడ్డలంతా జాగ్రత్తగా బలంగా ప్రభు కోసం రక్షణ జాగ్రత్త పట్టుకోవాలంట, కాపాడుకోవాలంట, కొనసాగించాలంట. రక్షణ దేవుని లేఖనంటాం, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రక్షణ పొందిన తర్వాత ఆత్మను పొందుకున్న తర్వాత 30-40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అప్పుడు ఇక ఆయన ఏం చేశాడు? దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం ప్రకటించాడంట? ఏమని సువార్త బీదలకు సువార్త ప్రకటించడం. ఆయన ఈ లోకానికి వచ్చాడు బీదలకు ప్రకటించడానికి. ధనవంతులు వినరు. మీరు వింటారు, ధనం ఉంటే మీకు ఏ జబ్బులు పొబ్బులు ఏవి రాలేదనుకోండి, తిప్పలు ఏదైనా బాధలు రాలేదనుకోండి, దేవుడు గుర్తుంటాడమ్మా. నాకైనా నీకైనా ఎప్పుడు హాయిగా ఎంజాయ్గా ఉన్నాం అనుకోండి, ఏసీ, కూలర్, హీటర్, మంచి ఇల్లు, మంచి బెడ్, మంచి ఫుడ్ ఉందనుకోండి, ఉంటామా? లాస్ట్ కానీ ఎవరి వస్తే అంటారు. స్తోత్రం. అది నైజం, సాతాను కలిగించేటువంటి నైజం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ధనవంతులు వినరు కాబట్టి ఆయన బీదల దగ్గరికి వెళ్ళి సువార్త బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపాను. దేవుడు పంపించాడు ప్రభువు సువార్త ప్రకటించు. ఏంటి సువార్త? మొట్టమొదటి ప్రకటించింది సువార్తలలో దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు. పిల్లలారా, మీరు ఆ రాజ్యంలోంచి భూలోకానికి వచ్చారా నాయన? ఇది భూలోకం, ఇది భూలోక రాజ్యం. ఇంకొక రాజ్యం ఉంది, నా రాజ్యం పరలోకం ఉంది. మీరు అక్కడికి రావాలంటే నన్ను నమ్ముకోవాలి. నేనే మార్గం. నన్ను నమ్మితేనే మీకు పరలోకం. నా ద్వారానే మీరు తండ్రి దగ్గరికి వెళ్తారు. అది నీవు ఈ లోకంలో పరలోక రాజ్యానికి చేరాలంటే నన్ను నమ్ముకోవాలి, దేవుని నమ్మాలి, యేసయ్యను నమ్మాలి. అది రాజ్య సువార్త. అంటే దేవునికి ఒక రాజ్యం ఉంది. ఆయన సృష్టించిన రాజ్యంలో రాజ్యాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి పరలోక రాజ్యం, రెండోది భూలోక రాజ్యం. భూలోక రాజ్యం మీకోసం చేశారు. ఇదే శాశ్వతం అనుకుంటూ నన్ను మర్చిపోతున్నారు. కాబట్టి మీరు ఇక్కడ యాత్ర ముగిసిన తర్వాత నా దగ్గరికి రావాలి, పరలోకానికి రావాలి. పరలోకానికి రావాలంటే భూలోకంలో ఉన్నప్పుడే నువ్వు సిద్ధపడాలి. కాబట్టి పరలోకం అనేటువంటిది శాశ్వత రాజ్యము. ఏం రాజ్యం అంట? దేవుని రాజ్యం. ఎలాంటి రాజ్యం అంట? శాశ్వతమైన రాజ్యం అంట. దేవుని స్తోత్రం చెప్పండి. శాశ్వత రాజ్యం. 145 కీర్తన 10-13 వచ్చును. ఆయన రాజ్యము శాశ్వతమైనది. యెషయా గ్రంథం 9:7 చదవద్దు, నేను చదివి చూపిస్తున్నాను. పేతురు 1:11 ఆయన రాజ్యం అంట నిత్య రాజ్యం అంట. శాశ్వత రాజ్యం, నిత్య రాజ్యం, పరలోక రాజ్యం. ప్రియులరా, ఆయన రాజ్యము యుగ యుగాలు ఉండేటువంటి రాజ్యం. ఆయన రాజ్యం ఆకలి దప్పులేని రాజ్యం. ప్రకటన గ్రంథంలో ఉంది.
ఆయన రాజ్యం మరణ వేదన లేని రాజ్యం, మహిమ రాజ్యం అయింది. ఆయన అక్కడ మహిమ సింహాసనాసనుడై పరలోకంలో ప్రభువు ఏలుతూ ఉంటాడు. ఆయనే ఇక సూర్యచంద్రుల అవసరం లేదు ఆ రాజ్యానికి. ఆయనే సూర్యుడు, ఆయనే చంద్రుడు. ఆయన ఉంటేనే ఆ రాజ్యం అంతా వెలుగు. ఆకలి లేదు, దప్పిక లేదు, మరణం లేదు, వేదన లేదు. అలాంటి మంచి రాజ్యం ఒకటి ఉందిరా నాయన. ఆ రాజ్యం గురించి చెప్పడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నా మాట విని, ఇది భూలోక రాజ్యము, ఇది మీకోసం ఇచ్చాను, కానీ ఇది శాశ్వతము కాదు. ఇక్కడ విడిచిపెట్టి మీరు అక్కడికి వెళ్ళాలి. ఇదే సంపాదించుకొని ఇక్కడ జీవాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ సంపాదనలోనే, ఈ ఆకలి బాధల్లోనే మీరు మీ జీవితకాలం అంతా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. నా రాజ్యాన్ని వెతకట్లేదు, నా నీతిని వెతకట్లేదు. కాబట్టి శాశ్వత రాజ్యం ఒకటి ఉంది, ఇది అశాశ్వతమైన రాజ్యము. కాబట్టి ఇక్కడ యాత్ర ముగించాలి. ఇక్కడికి కనుక నువ్వు సిద్ధపడకపోతే నరకం అంటే నరకానికి వెళతావు. పరలోకంలో ఉన్న పరలోకంలో ఆ మూడో ఆకాశంలో ఉంటుందంటాడు. నరకం ఉంది, ఆ నరకానికి వెళతారు. ఇక్కడ మీరు సిద్ధపడితే, ప్రభువైన యేసుక్రీస్తువే మార్గం కాబట్టి ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యం చేరుతారని సువార్త ప్రకటించాడు. భూలోకంలో ప్రజలు అనేకులు ఆయన నమ్ముకున్నారు, అనేకులు ఆ స్వస్థతలు పొందుకున్నారు, ఆయన చేసిన మహత్కార్యాలు చూశారు, పొందుకున్నారు. ప్రియులారా, కొంతమంది నమ్ముకున్నారు, అందరూ నమ్ముకున్నారు కదా. కొంతమంది మాత్రమే ప్రభువుని నమ్మి ఆయన ఇచ్చిన మార్గం నడుచుకున్నారు. వారి 12 మంది శిష్యులు. ఆ కొంతమంది 120 మంది ఉన్నారు. ఒకసారి 500 మంది ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తర్వాత 120 మంది ఉన్నారు. ఆ 120 మందిలో ఇంకా 12 మంది స్టాండర్డ్గా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. వారు ప్రపంచానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి, దేవునికి ఒక రాజ్యం ఉంది, మీరు అక్కడికి వెళ్ళాలి తప్పకుండా. అక్కడికి వెళ్ళాలంటే ప్రభే మార్గం, నేనే మార్గం, సత్యము, జీవని 14 యోహాను సువార్తలు ఆయన చెప్పాడు. ఆయన నమ్ముకుంటేనే మీకు నిత్యత్వం, పరలోకం, యుగయుగాలు జీవించే జీవితం. ఈ జీవితం ఈ లోకం అయితే అశాశ్వతమైందని ప్రకటించండి. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యమును గురించి ప్రకటించాడు ఆయన. ప్రియులారా, దేవుని రాజ్యంలో ఆయన సింహాసనాసీనులై ఆయన యుగయుగాలు రాజ్యాన్ని వెళ్తాడు. ఇంకొకటి, అది పరలోక రాజ్యం గురించిన విషయం. భూలోక రాజ్యమును కూడా ఆయన మరలా తిరిగి వచ్చి భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయబోతున్నాడని ఈ రాజ్య సువార్త అంతా ప్రకటించాడని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే యోహాను 3:3 అంటాడు, నీవేం చేయాలంట? అక్కడ ప్రవేశించాలి, పరలోక రాజ్యం చేరాలంటే. యోహాను సువార్త చెప్పాలి, చదవండి అన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయం. క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో చూడలేడు. ఇంకా చదువు అమ్మా, పైనుండి చదువు. ఇంకా ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడనని మనుషుడు ఎలాగ జన్మింపగలడు? 2వ మారి తల్లి గర్భమందు ప్రవేశం జన్మింపగలడా అని ఆయన అడుగుగా యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపగలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే క్రొత్తగా జన్మించాలి. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. క్రొత్త జన్మ అంటేనేమో రక్షణ బాప్తిసం. క్రొత్తగా జన్మించడం అంటే అసలు మనసు మార్చుకోవడం. నీటి మూలముగా అంటేనే బాప్తిసం, ఆత్మ మూలముగా అంటేనేమో బాప్తిసం పొందుకున్న తర్వాత దేవుడు ఆత్మనిస్తాడు. ఆత్మను కాపాడుకుంటూ ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, ఇంకా నీవు ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే అగ్ని చేత కూడా నేను అభిషేకిస్తాడు. అప్పుడు మాత్రమే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రభువారు వచ్చింది ఈ లోకానికి తన రాజ్య సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. బీదలకు సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక.
దగ్గరగా చెబుతాం అందరూ ఆమేన్.